హలో మచాస్, కంగ్రాచులేషన్స్, పార్ట్ 19 దాకా రీచ్ అయ్యారు. సో పార్ట్ 19లో మనం ఫైనల్గా పైథాన్లో ఇన్పుట్స్ ఎట్లా తీసుకోవాలో నేర్చుకుందాం. ఓకేనా? అంటే యూజర్ నుంచి ఎట్లా ఇన్పుట్స్ తీసుకోవాలి అని. ఇప్పటిదాకా మనం అదేమన్నా లిస్ట్ అయినా, నెంబర్ అయినా, స్ట్రింగ్ అయినా ఏదైనా మనమే డైరెక్ట్ డిక్లేర్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో యూజర్ నుంచి ఇన్పుట్ ఎట్లా తీసుకోవచ్చు, అంటే టర్మినల్ నుంచి ఇన్పుట్ ఎట్లా తీసుకోవచ్చో చూద్దాం. సో నేను మస్తు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుండే పైథాన్లో. సో ఇన్పుట్స్ తీసుకోవడం చాలా ఈజీ అనమాట. ఒక్క వీడియోలో ఇది ఒకటే వీడియోలో అయిపోతుంది. మనం ఇన్పుట్స్ తీసుకోవడం మొత్తం నేర్చేసుకుంటాం. సో ఈ వీడియో తర్వాత నువ్వు ఏ ఇన్పుట్ అయినా తీసుకోవచ్చు. సో చలో లెట్స్ గో. వెళ్ళి ఆన్లైన్ పైథాన్ కంపైలర్ ఓపెన్ చేసేసిన తర్వాత సో ఫస్ట్ ఏం ఇన్పుట్ తీసుకుందాం. నా పేరుని ఇన్పుట్ లా తీసుకోవాలి. ఓకే, సో జనరల్గా ఏం రాస్తా, నార్మల్గా దీన్ని జూమ్ చేద్దాం. సో నార్మల్గా ఏం చేస్తుండే, నా పేరుని ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఇట్లా నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఉట్టిగా ఇప్పటిదాకా మనకున్న నాలెడ్జ్లో ఇట్లా చేస్తుండే కదా. సో ప్రింట్ మై నేమ్ ఈస్ అని రాసి ఇక్కడ కావాలంటే కామా విఘ్నేష్ నేమ్ అని రాస్తే ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మై నేమ్ ఈజ్ విఘ్నేష్ ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే ఒకసారి నీకు చూపిస్తా చూడు. విఘ్నేష్ తీసేసి ఇక్కడ ఇన్పుట్ అని రాస్తా. ఇప్పుడు రన్ చేస్తే అదేం ప్రింట్ కాదు, మనని ఎంటర్ చేయమని ఇక్కడ ఆగుతుంది. సో ఇక్కడ నేను మిస్టర్ బూమ్ అన్నా అనుకో అని ఎంటర్ చేయి. మై నేమ్ ఈస్ మిస్టర్ బూమ్ అని వచ్చింది. సో ఇన్పుట్ తీసుకోవడం అంటే ఇదనమాట. మనం ఎంటర్ చేసింది ఈ కోడ్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో ఇది నేమ్ డైరెక్ట్ ఇన్పుట్ అని వాడినావు అంటే అర్థం ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఇట్ సైడు అది ఒక లైన్ మొత్తం ఇన్పుట్ తీసుకుంటుంది అన్నమాట. సో నువ్వు ఇన్పుట్ అన్నప్పుడల్లా సో ఒక స్ట్రింగ్ని ఇన్పుట్ తీసుకోవాలంటే ఇట్లా తీసుకుంటాం. నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని రా ఇట్లా వస్తుంది. తర్వాత రెండు ఇన్పుట్స్ తీసుకోవాలి. ఇంకొకటి కూడా ప్లేస్ ఈక్వల్ టు నల్గొండ అని రాసిన అనుకో. సో ఇక్కడ ప్రింట్ ఐ యామ్ ఫ్రమ్ కామా ప్లేస్ అని రాసిన. సో ఇప్పుడు నల్గొండ దగ్గర కూడా నేను ఇన్పుటే పెడతా. అప్పుడు ఏమవుతుంది తెలుసా మచ్చా. సో ఇప్పుడు రన్ చేస్తున్నా. సో ఫస్ట్ ఈ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. నేమ్ ఇవ్వాలి, ఫస్ట్ నా పేరు ఇస్తా విఘ్నేష్ అని. ఓకే, ఎంటర్ చేస్తా. ఎంటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇన్పుట్, ఈ ప్లేస్ ఇన్పుట్ ఉంది కదా, ఆ ప్లేస్ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ప్లేస్ ఇస్తా నల్గొండ అని. ఇప్పుడు రన్ చేస్తే ఆల్రెడీ రన్ చేసిన కదా, సారీ. సో ఫస్ట్ ఇక్కడ విఘ్నేష్ అని ఇస్తా, ఎంటర్ వచ్చి నల్గొండ అని ఇస్తా. ఆల్రెడీ రన్ అయ్యే ఉంది, జస్ట్ ఎంటర్ వత్తాలి అంతే. సో ఎంటర్ వచ్చేస్తే మై నేమ్ ఈస్ విఘ్నేష్ అని వచ్చింది, ఎందుకంటే ఇది ప్రింట్ అయింది. తర్వాత ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ అని వచ్చేసింది. సో ఇట్లా మనం స్ట్రింగ్ని ఇన్పుట్ తీసుకుంటాం. సో ఇన్పుట్ అని రాస్తే అది ఒక లైన్ మొత్తం స్ట్రింగ్ని ఇన్పుట్ తీసుకుంటుంది. అంటే ఇంకా చూపిస్తా. ఇక్కడ సపోజ్ నేను ఒకటే లైన్లో విఘ్నేష్ దినేష్ అని రాసి సెకండ్ లైన్లో నల్గొండ హైద్ అని రాసిన అనుకో. సో ఈ లైన్ మొత్తం విఘ్నేష్ దినేష్ మొత్తం ఈ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది, ఈ ఫస్ట్ లైన్ మొత్తం. నెక్స్ట్ ఈ సెకండ్ లైన్ మొత్తం ఈ ప్లేస్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది అనమాట. సో ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ వచ్చేసింది. సో బేసికల్గా ఈ ఇన్పుట్ ఏం చేస్తుంది అంటే మనం ఏమైతే ఆ లైన్లో ఎంటర్ చేస్తున్నామో అది మొత్తంని తీసుకుపోయి ఆ వేరియబుల్లో వేసేస్తుంది, స్ట్రింగ్ లాగా వేసేస్తుంది. కావాలంటే ఇక్కడ మనం టైప్ అని నేమ్ అన్నాం అనుకో. సార్ టైప్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. సో సపోజ్ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా విఘ్నేష్ అని. ఇప్పుడు దీన్ని టైప్ చూద్దాం. సో దీని టైప్ ఏంది మనకు తెలుసు కదా, స్ట్రింగ్ యొక్క టైప్ అది స్ట్రింగ్ కదా. సో ఇక్కడ ఎస్టీఆర్ అని వస్తుంది అనమాట. ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. అండ్ టైప్ ఎట్లా కనుక్కోవాలంటే టైప్ ఆఫ్ అంటే దాని టైప్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎస్టీఆర్ అని వచ్చింది కాబట్టి అది స్ట్రింగ్. సపోజ్ ఒక నెంబర్ ఉంది మన దగ్గర 4 అని. ఇప్పుడు నేను టైప్ ఆఫ్ ఎన్ అంటున్నా. సో ఈ నెంబర్ యొక్క టైప్ కనుక్కుందాం. సో అది ఇంటీజర్ కదా. సో ఐఎన్టీ వస్తుంది. ఐఎన్టీ అంటే ఇంటీజర్. సో ఇది ఒక ఇంటీజర్ అని వచ్చింది. సో ఈ టైప్ తోటి మనం అది ఏ టైప్ అని తెలుసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇక్కడ నేను స్ట్రింగ్లో 4 పెట్టినా అనుకో. ఇప్పుడు ఇది స్ట్రింగా నెంబరా? టైప్ ఆఫ్ ఎన్ అంటే స్ట్రింగ్ వస్తుందా నెంబర్ వస్తుందా? స్ట్రింగే వస్తుంది మచ్చా. డబల్ కోట్స్ లోపల ఏమున్నా అది స్ట్రింగే. సో స్ట్రింగ్ అని వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇన్పుట్స్కి వెళ్ళిపోదాం. సో ఎన్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటున్నా కదా. ఇప్పుడు దాని టైప్ చూద్దాం. ఫస్ట్ టైప్ని ప్రింట్ చేద్దాం, దాని తర్వాత లైన్లో అది కూడా ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్ ఎన్ రెండు ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఏదో ఒకటి ఎంటర్ చేయ 4. సో రన్. సో ఇప్పుడు ఎన్ ఇన్పుట్ తీసుకుంటున్నా కదా, నేను 5 అని ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు 5 అనేది ఏమైంది తెలుసా, ఇక్కడ స్ట్రింగ్ లాగా వచ్చింది. ఎందుకు అంటే ఇన్పుట్ అనేది ఆ లైన్లో ఉండేదంతా తీసుకొని అదొక స్ట్రింగ్ లాగా మార్చేస్తుంది బై డిఫాల్ట్. సో ఇన్పుట్ నువ్వు ఎప్పుడు తీసుకున్న పైథాన్లో అది స్ట్రింగ్ లాగా స్టోర్ అయిపోతుంది. ఇప్పుడు ఎన్లో స్ట్రింగ్ లాగా స్టోర్ అయింది. సో ఇప్పుడు టైప్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ ఎస్టీఆర్ స్ట్రింగ్ వచ్చింది. ఎన్ ప్రింట్ చేస్తే నార్మల్గా 5 వచ్చింది.
బికాస్ నువ్వు ఇట్లా ఫైన్ ప్రింట్ చేసినా అదే వస్తుంది, ఇట్టి ఫైన్ ప్రింట్ చేసినా అవుట్పుట్ అదే వస్తుంది ఇక్కడ మాత్రం. సో నీకు ఇక్కడ పెద్దగా తేడా ఏం తెలియదు. కాకపోతే ప్రింట్ n+3 అన్నావు అనుకో, ఇప్పుడు రన్ చేసి ఏదో ఒక నెంబర్ 4 నెంబర్ ఎర్రర్ వచ్చింది, nకి 3ని యాడ్ చేయలేవు అని. ఎందుకంటే 4 అనేది ఒక స్ట్రింగ్ మచ్చా. సో ఇప్పుడు నువ్వు ఇట్లా స్ట్రింగ్కి 3ని యాడ్ చేయగలుగుతావా? చేయలేవు కదా. సో ఆ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దాన్ని నెంబర్ లాగా మార్చాలి. సో ఈ nని నెంబర్ లాగా మార్చాలి, ఇంటీజర్ లాగా మార్చాలి. ఎట్లా మారుస్తాము అంటే ఇన్పుట్ చుట్టూ ఇట్లా ఇంట్ అని పెట్టమచ్చా. సో ఇన్పుట్ చుట్టూ ఇట్లా ఇంట్ అని పెడితే ఏమవుతుంది అంటే ఈ ఇంట్ అనేది దీని లోపల ఉండే స్ట్రింగ్ని నెంబర్ లాగా మారుస్తుంది. సో ఇప్పుడు నేను రన్ చేసి 4 ఇచ్చిన అనుకో, 7 వచ్చేసింది, ఇంటీజర్ వచ్చేసింది టైప్ ఆఫ్ n. ఎందుకంటే ఇంట్ ఆఫ్ ఏదో ఒక నెంబర్ అంటే అది నెంబర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంట్ ఆఫ్ 4 అంటే 4 నెంబర్ అయిపోతుంది. ఇక్కడ L = అన్నా అనుకో, Lలో 4 అనే నెంబర్ స్టోర్ అవుతుంది. ఇంట్ ఆఫ్ ఇట్లా 40 అంటే 40 నెంబర్ స్టోర్ అవుతుంది. అంతేగాని ఇంట్ ఆఫ్ హల్లో అన్నావు అనుకో ఎర్రర్ వస్తుంది. అంటే హల్లో అనేది ఒక ఇంటీజర్ కాదు కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒకటి ఎంటర్ చేసి అది రన్ చేసి చూద్దాం. సో ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే హల్లో అనేది ఇంట్లో ఎట్లా పెడతావు, అసలు దిమాక్ ఉందా నీకు? హల్లో అనే దాన్ని ఇంటీజర్ లాగా ఎట్లా మారుస్తావు అని తిరుగుతుంది మనని కంపైలర్ పైథాన్. సో ఇట్లా పెట్టొద్దు, ఇంటి లోపల ఒక నెంబర్ పెట్టు, నీకు నచ్చిన నెంబర్ పెట్టు, దాన్ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. సో ఇది బేసికల్గా ఇన్పుట్ని ఇంటీజర్ తీసుకోవడం. సో చలో ఈ 2 బేసిక్. అన్నిటికంటే మనకి నెంబర్ని ఎట్లా ఇన్పుట్ తీసుకోవాలో తెలిసిపోయింది, ఇంటీజర్ని ఎట్లా ఇన్పుట్ తీసుకోవాలో తెలిసిపోయింది. ఇప్పుడు 2 ఇన్పుట్లు ఒకటేసారి తీసుకుందాం. సో ఒకటి నా ఏజ్ ఇన్పుట్ తీసుకుందాం. ఫస్ట్ నా నేమ్ తీసుకుందాం. సో నేమ్ అనేది ఇట్లా, నేమ్ అనేది ఒక స్ట్రింగ్ కాబట్టి ఇన్పుట్ అంటే అయిపోతుంది. తర్వాత నా ఏజ్ ఇన్పుట్ తీసుకుందాం. సో నా ఏజ్ ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అందాం. సో నేను 2003 May 26th born అంటే 21 కదా. సో ఇప్పుడు ప్రింట్ మై నేమ్ ఈస్ అనేసి నేమ్, మై ఏజ్, సర్లే నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేద్దాం ఇది. తర్వాత నెక్స్ట్ లైన్లో ప్రింట్ మై ఏజ్ ఈజ్ ఏజ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. నా నేమ్ ఎంటర్ చేస్తా ఫస్ట్, విఘ్నేష్. తర్వాత నా ఏజ్ ఎంటర్ చేస్తా. నా ఏజ్ ఎంత? 21. సో ఇప్పుడు ఎంటర్ కొట్టేస్తా. సో మై నేమ్ ఈజ్ విఘ్నేష్ వచ్చింది, మై ఏజ్ ఈజ్ 21 వచ్చింది. 21 అది కూడా నెంబర్ అనమాట. కావాలంటే 21 + 10 చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు నా ఏజ్ 10 కాదు 100 చేద్దాం. నా ఏజ్ + 100 అయిపోతుంది. సో చలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నా నేమ్ ఎంటర్ చేస్తా విఘ్నేష్, దాని తర్వాత నా ఏజ్ 21 ఎంటర్ చేద్దాం. సో మై నేమ్ ఈజ్ విఘ్నేష్ వచ్చింది, మై ఏజ్ ఈజ్ 121 వచ్చింది. ఇక్కడ ఏజ్ అనేది ఇంటీజర్ లాగా మారుతుంది మచ్చాస్. ఇక్కడ ఇంట్ అని ఉంది కదా, ఇంటీజర్ లాగా మారుతుంది కాబట్టి ఏజ్ అని ప్రింట్ చేసినప్పుడు అట్లా వచ్చింది. సో ఇదంతా నువ్వు ప్రాక్టీస్ చేయమచ్చా, జస్ట్ వీడియో చూడకు. సో వెళ్ళి నువ్వు కూడా ట్రై చేయి, నీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి నీ పైథాన్ ఆన్లైన్ కంపైలర్లు ఇవన్నీ ట్రై చేయి నాతో పాటు. సో ఇప్పుడు ఇంకో ఇన్పుట్ తీసుకుందాం. ఇప్పుడు తీసుకున్న ఇన్పుట్ ఏందో తెలుసా మచ్చా? ఒక లిస్ట్ ఇన్పుట్ తీసుకుందాం, సరేనా? ఒక అరే ఇన్పుట్ తీసుకుందాం. సో ఇప్పుడు నేను అరే ఇన్పుట్ ఎట్లా తీసుకుంటా? సో లాస్ట్లో బెస్ట్ వే చెప్తా అరే ఇన్పుట్ తీసుకోవడానికి. ఫస్ట్ అయితే బ్రూట్ ఫోర్స్ వే, అన్నిటికంటే చెత్త వే చెప్తా. సో ఇది తెలుసుకున్న తర్వాతనే అది అర్థమవుతుంది. సో అందుకే చెప్తున్నా. సో ఒక లిస్ట్ ఇన్పుట్ అంటే ఏంది? సపోజ్ ఇదే లిస్ట్ని ఇన్పుట్ తీసుకుందాం, 1 4 3. ఓకే, 1 4 3 లిస్ట్ని మనం ఇప్పుడు ఇన్పుట్ తీసుకుంటున్నాం. సో ప్రింట్ వెళ్ళాయి అంటున్నా. సో మొత్తానికైతే నేను లిస్ట్ని ప్రింట్ చేస్తే 1 4 3 అనే లిస్ట్ ప్రింట్ కావాలి. ఎట్లా తీసుకుంటాం ఇన్పుట్? సో ఒకటి n వాల్యూ 3 కదా, దాని లెంత్ కదా, లిస్ట్ యొక్క లెంత్. సో ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అంట. సో ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అని ఏం చేస్తా తెలుసా మచ్చా? టెంప్ అనే వేరియబుల్లకి ఇన్పుట్ తీసుకొని లిస్ట్లో టెంప్ని యాడ్ చేస్తా. సో ఇప్పుడు లిస్ట్ ఎంటీ పెడతా ఫస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఫర్ లూప్ 3 times రన్ అవుతుంది. 3 times ఇన్పుట్ తీసుకుంటాం అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్పుట్ తీసుకున్న ఇన్పుట్ని టెంప్ అనే వేరియబుల్లకి స్టోర్ చేసి li.append టెంప్ అంటే ఈ లిస్ట్లకి ఇప్పుడు మనం తీసుకున్న ఇన్పుట్ స్టోర్ అవుతుంది. లాస్ట్కి ప్రింట్ చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు రన్ చేసి 3 ఇన్పుట్లు తీసుకుందాం. ఒకటి 1, ఇంకొకటి 4, ఇంకొకటి 1 141 ఇన్పుట్ తీసుకుందాం. సో 141 వచ్చేసింది మచ్చా. సో ఇట్లా మనం 141 ఇన్పుట్ని తీసుకోవచ్చు. సో కాకపోతే ఒక చూసినాం, ఇక్కడ ఈ స్ట్రింగ్స్ లాగా వచ్చినాయి కదా, మనకి నెంబర్స్ లాగా కావాలి కదా. సో 141 నెంబర్స్ లాగా కావాలంటే ఏం చేయాలి? సో 141 నెంబర్స్ లాగా కావాలి అంటే ఇక్కడ ఉట్టి ఇన్పుట్ కాకుండా ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అను. ఓకే, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అంటే అది నెంబర్స్ లాగా తీసుకుంటుంది. సో ఇప్పుడు రన్ చేసి మళ్ళీ 3 నెంబర్స్ తీసుకుందాం. 4 6 8 3 నెంబర్స్ తీసేసుకున్నాం. సో 4 6 8 అవి ఇంటీజర్స్ లాగా వచ్చేసినాయి. సెట్. ఇంకేం కావాలి మచ్చా? మనకి లిస్ట్ వచ్చేసింది. అక్కడ లిస్ట్ని ఇన్పుట్ తీసుకోవడం కూడా నేర్చుకున్నాం.
కాకపోతే సపోజ్ సింగిల్ లైన్లు ఇస్తావు నువ్వు 463 అని. ఇప్పుడు నేను ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క నెంబర్ ఇచ్చిన కదా, అట్లా రాదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం సింగిల్ లైన్లో తీసుకుంటాం అరే ఇన్పుట్ని. అంటే ఇప్పుడు ఒకటే లైన్లో 468 రాస్తే నాకు కావాలి, ఎట్లా వస్తుంది అది? సో ఈ ఫస్ట్ ఫర్ లూప్ తీసేసి, ఈ ఎన్ని దాకా ఉంచి ఫర్ లూప్ తీసేసి ఇన్పుట్ ఒకటి తీసుకుందాం. ఎస్ ఈక్వల్ టు ఇట్లా ఎంటీగా. సో సరే ఎస్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటాం. సో ఎస్ ఈక్వల్ టు ఇన్పుట్ అందాం. సో ఎస్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటున్నా, ప్రింట్ ఎస్ అంట, రన్ చేస్తా. ఇప్పుడు ఎస్లో ఇప్పుడు నేను 141 ఇన్పుట్ తీసుకుంటున్నా కదా, 141. సో ఇది రన్ చేస్తే ఎస్ ఏమవుతుంది, 141 అవుతుంది. కాకపోతే నాకు ఇది ఒక అరేలా కావాలి, నేను జస్ట్ ఆ స్ట్రింగ్ని ప్రింట్ చేస్తున్నా కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఎస్లో 141 ఉందన్నమాట. ఓకే, ఎస్లో 141 ఉంది. ఎస్లో 141 ఉంటే దాన్ని మనం ఏదో ఒకటి చేసి లిస్ట్లకి ఇట్లా యాడ్ చేయగలగాలి. 1 యాడ్ చేసి 4 యాడ్ చేసి 1 యాడ్ చేయాలి, ఏదో ఒకటి చేసి. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే పైథాన్లో స్ప్లిట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది మచ్చా. స్ప్లిట్ ఏం చేస్తుందో చూపిస్తా. ఓకే, స్ప్లిట్ ఏం చేస్తుంది అంటే ఎస్ డాట్ స్ప్లిట్ అన్నా అనుకో, ఈ స్ట్రింగ్ని స్పేసెస్ తోటి డివైడ్ చేసేస్తుంది. అంటే స్ట్రింగ్లో స్పేస్ ఎక్కడుంది, 1 తర్వాత ఒక స్పేస్ ఉంది, 4 తర్వాత ఈ 1 తీసేసి మనం ఇంకేమైనా రాద్దాం, 6 రాస్తాం. ఓకే, 1 తర్వాత ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇక్కడ కూడా స్పేస్ ఉంది కదా. సో మొత్తం ఈ స్ట్రింగ్ని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. 1, 4, 6. ఓకే, 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. 1, 4, 6 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఒక లిస్ట్లో వేసేస్తుంది డైరెక్ట్. ఎస్ డాట్ స్ప్లిట్ చేసేసినాం అంటే క్వాలిటీ ఇక్కడ చూపిస్తా. టెంప్ ఈక్వల్ టు ఎస్ డాట్ స్ప్లిట్ చేద్దాం, తర్వాత టెంప్ని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఎస్ డాట్ స్ప్లిట్ ఏం చేస్తుంది అంటే ఈ స్ట్రింగ్ని 3 పార్ట్స్లా డివైడ్ చేస్తుంది. స్పేస్ సపరేటెడ్ తోటి డివైడ్ చేసి ఒక లిస్ట్ లాగా వేసి ఆ టెంపుల్ ఆ లిస్ట్ని స్టోర్ చేస్తుంది. సో 146 వచ్చింది టెంపుల్ని ప్రింట్ చేస్తే. సపోజ్ నువ్వు ఇక్కడ కామాస్ పెట్టినావు అనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఈ ఎస్ డాట్ స్ప్లిట్ లోపల ఇక్కడ కామా పెట్టాలి మనం కూడా. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఏమో ఇక్కడ స్పేస్ ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ నువ్వు ఇక్కడ ఏం రాయకపోతే స్పేస్ తోటి సపరేట్ చేస్తుంది. కాకపోతే నువ్వు కామాస్ తోటి సపరేట్ చేయాలంటే ఇక్కడ లోపల కామా పెట్టినావు అనుకో, సో అప్పుడు కామాస్ తోటి సపరేట్ చేస్తుంది దీన్ని. ఓకే, కామాస్ తోటి సపరేట్ చేసి రాసేసింది. ఇన్ కేస్ ఇక్కడ నువ్వు కామా పెట్టి ఇక్కడ స్పేస్లు ఇచ్చినావు అనుకో, ఏమి 146నే డైరెక్ట్ వేసేస్తుంది. సో ఒకటే ఎలిమెంట్ ఉంది మన లిస్ట్లో 146 అనమాట, అంతే, దాన్ని సపరేట్ చేయట్లేదు. సో ఇక్కడ చెప్తున్నావు కామా అని, ఆర్ఎల్స్ కామా తీసే స్పేస్ పెడితే ఇప్పుడు సపరేట్ చేస్తుంది 146 లాగా. ఆర్ఎల్స్ స్పేస్ కూడా తీసేయచ్చు, ఇప్పుడు కూడా సపరేట్ చేస్తుంది. బై డిఫాల్ట్ స్పేస్ తోటి సపరేట్ చేస్తుంది. ఓకే కదా, కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లం, ఇవి స్ట్రింగ్స్ లాగా ఉన్నాయి మచ్చా, స్ట్రింగ్స్ లాగా ఉన్నాయి. మనకి స్ట్రింగ్స్ లాగా కావాలా? వద్దు కదా, మనకి నెంబర్స్ లాగా కావాలి. అదొక ఇంటీజర్స్ లాగా కావాలి. చూడు డబుల్ కోట్స్ ఉన్నాయి, అట్లా ఉండొద్దు, అదొక నెంబర్స్ లాగా కావాలి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ ఐ ఇన్ టెంప్ ఆర్ ఫర్ ఐ ఇన్ రేంజే వాడదాం మనం. నీకు నేర్పిస్తున్నా కదా రేంజ్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ టెంప్ వాల్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ ఐ అంటే ఏంది? ఇప్పుడు ప్రింట్ వాల్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. 1, 4, 6 3 ప్రింట్ అవుతాయి. సో 1, 4, 6 ప్రింట్ అనే వాల్ అంటే. ఓకే, ఇప్పుడు అవి స్ట్రింగ్స్ కదా, మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ సరే ఇక్కడ ఎల్ఏ డాట్ అపెండ్ వాల్ అంట. ఇప్పుడు ఇక్కడ టెంప్ బదులు లిస్ట్ని ప్రింట్ చేస్తా. ఇప్పుడు ఏమైంది, మనం లిస్ట్లకి ఒక్కొక్క వాల్యూని అపెండ్ చేసి లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాం. సో లిస్ట్లో 146 వచ్చినాయి మన దగ్గర. సో లిస్ట్లో 146 వచ్చినాయి కదా, కాకపోతే ఈ వచ్చిన 146ని మనం ఏం చేయాలి అంటే నెంబర్స్లా మార్చాలి. సో నెంబర్స్లా ఎట్లా మారుస్తాము అంటే వాల్ ఈక్వల్ టు టెంప్ ఆఫ్ ఐ అనుకుంటా, ఇంట్ ఆఫ్ టెంప్ ఆఫ్ ఐ అనొచ్చు. ఇది ఒక వే. ఇంట్ ఆఫ్ అంటే ఈ టెంప్ ఆఫ్ ఐ స్ట్రింగ్ కదా, అది నెంబర్ ఇంటీజర్లా మారిపోయి వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఎల్ఏలా ఇంటీజర్ని అపెండ్ చేస్తున్నాం. సో 146 వచ్చేసింది మచ్చా. సో ఇట్లా మనం ఒక లిస్ట్ని ఇంటీజర్లా ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇంటి ఇక్కడ పెట్టుకోవచ్చు, నీకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు ఇంట్. సో ఈడబెట్టు, లేకపోతే యాడ్ చేసే ముందు వాల్ అను, ఇంట్ ఆఫ్ వాల్ అను అపెండ్ చేసే ముందు. ఎక్కడ పెట్టినా దాని నెంబర్ లాగా మార్చి అయితే లిస్ట్లో పెట్టేసే అంతే. ఓకే, అట్లా నువ్వు ఒక ఇన్పుట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఇన్పుట్ తీసుకోవడం అండ్ ఇక్కడ ఎస్ ఈక్వల్ ఇది రాసినాం కదా, ఇప్పుడు ఇన్పుట్ రాద్దాం, ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం రాసింది పని చేస్తుందా లేదా అని. సో 963 ఓకే, ఇప్పుడు రన్ చేసి చూసినావు పని చేసింది మచ్చా. 963 వచ్చేసింది, మనకు కావాల్సిన లిస్ట్ డివైడ్ అయ్యి వచ్చేసింది. సో మస్తుంది కదా. సో ఇట్లా మనం లిస్ట్ని డివైడ్ చేయొచ్చు. అయితే ఇంత పెద్ద కోడ్ రాయాలా నువ్వు? లిస్ట్ని ఒక లైన్ లిస్ట్ని ఇన్పుట్ తీసుకోవాలంటే ఇంత లిస్ట్ని ఇన్పుట్ తీసుకుంటున్నావు, దానికి ఎంత పెద్ద కోడ్ రాసినావు మచ్చా, ఇన్ని లైన్స్ రాసినావు. ఇగో ఇదంతా రాసినావు, అంత పెద్ద కోడ్ రాయాలా నువ్వు ప్రతిసారి ఒక లిస్ట్ని ఇన్పుట్ చేయాలంటే? అవసరం లే మచ్చా, నీకు ఒక టెక్నిక్ ఇదే వాడుతావు నువ్వు ఇప్పటి నుంచి. సో అది చూపిస్తా, ఫస్ట్ చూపిస్తా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎల్ఐ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని రాసి
రన్ కొట్టు 963ని మళ్ళీ రైట్ చేయి 963 వచ్చేసింది మా లిస్ట్ ఒకటే లైన్లో అయిపోయింది. ఇంతసేపు అన్ని లైన్స్ రాసినాము, ఇప్పుడు ఆ లైన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం కంగారు పడకు, అందులో ఏం లేదు. సో ఇక్కడ మనం దీన్ని బేసికల్గా ఫస్ట్ కొన్ని పార్ట్స్లో డివైడ్ చేద్దాం అర్థం చేసుకోవడానికి. సో ఇన్పుట్ డాట్ స్ప్లిట్, ఓకే, ఇది ఇట్లా తీసేసి ఇక రాస్తున్నా. సో ఫస్ట్ అయితే నేను ఎక్కడనో లీడ్ కోడ్ సొల్యూషన్లో, లీడ్ కోడ్ కాదు, కోడ్ చెఫ్ సొల్యూషన్లో ఎక్కడనో ఇది చూసా, ఇన్పుట్ డాట్ స్ప్లిట్ డాట్ లిస్ట్ ఆఫ్ మ్యాప్. అమ్మో వీళ్ళమ్మ ఏంది ఇది అనుకున్నా, బట్ యా ఈజీ ఏం లేదు అందులో. సో ఫస్ట్ అయితే మనం ఇట్లా రాద్దాం, ఎస్ ఈక్వల్ టు ఇన్పుట్ అందాం. ఓకే, అంటే ఏంటి, ఇన్పుట్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ నేను ఇన్పుట్ తీసుకునే ప్లేస్లో 963 రీప్లేస్ చేస్తున్నా. అంటే ఏమి ఇన్పుట్ తీసుకుంటాం ప్రస్తుతానికి, సో 963 రీప్లేస్ చేస్తున్నా. సో ఇది కామెంట్ చేసేద్దాం, ఇది కూడా కామెంట్ చేసేద్దాం. సో 963 రీప్లేస్ చేస్తున్నా ఎస్లా. ఇది ఇన్పుట్, ఇంతసేపు ఇది ఇన్పుట్ ట్యాగ్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని స్ప్లిట్ చేసి లిస్ట్ లాగా మార్చాలి అంటే ఏం చేస్తా, టెంప్ ఈక్వల్ టు ఎస్ డాట్ స్ప్లిట్ అంట కదా. ఇప్పుడు టెంప్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, 963 స్ప్లిట్ అయ్యి ఒక అరేలో స్ట్రింగ్స్ లాగా ఉంటాయి. ఓకే, 963 స్ప్లిట్ అయ్యి ఒక అరేలో స్ట్రింగ్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఎస్ డాట్ స్ప్లిట్ అనే బదులు నేను డైరెక్ట్ 963ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు కదా, 963 డాట్ స్ప్లిట్ అనొచ్చు కదా, ఈ ఎస్ వేరియబుల్ అవసరం లేదు. ఓకే, టెంప్ ఈక్వల్ టు ఇది అనేసరికి స్ప్లిట్ అయి 963 మనకు ఒక అరేలు వస్తున్నాయి అనమాట. ఓకే, టెంప్ ఈక్వల్ టు 963 అరేలు వచ్చినాయి. ఓకే కదా ఇది. అయితే ఇప్పుడు మనం దీని అన్నిటినీ నెంబర్స్ లాగా మార్చాలి కదా. సో దానికోసం నువ్వు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మ్యాప్ అని యూజ్ చేసినాం కదా, మ్యాప్ ఏం చేస్తుంది అంటే మ్యాప్ లోపల కామా తోటి 2 వాల్యూస్ రాయాలన్నమాట. సో ఇక్కడ నువ్వు మ్యాప్ ఆఫ్ ఏ కామా టెంప్ అని రాస్తాం. సో ఇక్కడ మ్యాప్ ఆఫ్ ఏ కాదు, ఏ అనేది ఇక్కడ ఒక ఫంక్షన్ రాయాలి. సో ఇప్పుడు నేను ఇంట్ అని రాసిన అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఈ టెంప్ అనే లిస్ట్లో ఉన్న అన్ని నెంబర్స్ ఇంటీజర్స్ అయిపోతాయి. సో ఈ టెంప్ అనే లిస్ట్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, 963 ఉన్నాయి కదా, ఆ 963 అన్నీ ఏమైతాయి, ఇంట్ రాసిన కదా అక్కడ ఇంటీజర్స్ అయిపోతాయి అనమాట. ఆ టెంప్లో ఉండే అన్ని ఇంటీజర్స్ అయిపోతాయి. సో ఈ మ్యాప్ అనేది అందుకు వాడతాం. సో ఇది ఎక్కువేం వాడడం మనం ఈ పైథాన్, మనం చేసే డిఎస్ఏలో ఈ మ్యాప్ ఎక్కువేం వాడడం, జస్ట్ ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఒక్కటే మ్యాక్సిమం వాడతాం, ఇంకెప్పుడు చాలా రేర్. సో ఈ మ్యాప్ ఆఫ్ ఇంటి కామా టెంప్ అని గుర్తుంచుకో. సో ఇది బేసికల్గా ఏం చేస్తుంది అంటే, ఈ టెంప్ని, ఈ ఇంట్ అని ఉంది కదా, సో ఈ టెంప్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ని ఇంటీజర్స్ లాగా మారుస్తుంది, అంతే మచ్చా, ఇంకేం చేయదు ఇది. ఓకే కదా. సో బట్ నువ్వు ఇక్కడ మన లిస్ట్ ఈక్వల్ టు మ్యాప్ ఆఫ్ అని తీసుకొని లిస్ట్ని ప్రింట్ చేయడానికి ట్రై చేసినావు అనుకో, అదొక మ్యాప్ ఆబ్జెక్ట్ లాగా ఇట్లేదో హ్యాష్ వాల్యూ ఇచ్చేసి ఇట్లేదో ఇస్తుంది. సో దానికోసం అది నార్మల్ లిస్ట్ లాగా ఇవ్వాలంటే ఏం చేయాలంటే నువ్వు ఇక్కడ లిస్ట్ ఆఫ్ అనాలి అంతే. సో లిస్ట్ ఆఫ్ అను, రన్ చేయి, ఇప్పుడు అది నార్మల్ లిస్ట్ లాగా ఇస్తుంది. 963 లిస్ట్ లాగా ఇచ్చేసింది, అది నెంబర్స్లో మార్చి ఇచ్చింది చూసినావు మచ్చా, స్ట్రింగ్స్లా లేదు. సో మ్యాప్ ఆఫ్ ఇంట్ ఆఫ్ టెంప్ అంటే ఈ టెంపుల్ అరేలో ఉన్నవన్నిటిని ఇంటీజర్స్ లాగా మారుస్తుంది మ్యాప్ ఆఫ్ అనేది. బట్ మ్యాప్ ఆఫ్ ఇలాగ చూసినావు ఆబ్జెక్ట్ ఐడి అట్లా ఉంటుంది. సో నువ్వు లిస్ట్ ఆఫ్ అంటే దాన్ని ఒక లిస్ట్ లాగా నీకు చూపిస్తుంది. ఓకే కదా. ఇప్పుడు ఈ టెంప్ ప్లేస్లో ఇది పెట్టేద్దాం, మళ్ళీ ఇంకో వేరియబుల్ ఎందుకు, టెంప్ని తీసేసి అది పెట్టేద్దాం. సో ఇంతే, రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, బేసికల్గా ఈ స్ట్రింగ్ని డాట్ స్ప్లిట్ చేసి దాన్ని నెంబర్ లాగా మార్చి దాన్ని మ్యాప్ చేసి దాన్ని లిస్ట్ లాగా మారుస్తున్నావు. ప్రింట్ ఎల్ ఇలాగా రాసింది కూడా అదే మచ్చా, కాకపోతే ఇక్కడ స్ట్రింగ్ రాస్తున్నాం కదా, స్ట్రింగ్ రాసే అవసరం లేదు, ఇన్పుట్ అని రాసినావు అనుకో ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట అక్కడ. సో ఇది మొత్తం తీసేసి ప్రింట్ ఎల్ అని రన్ చేసేద్దాం. లెట్స్ సి, మనం ఏం ఇన్పుట్ ఇవ్వట్లేదు, లెట్స్ సి అని 189 ఎంటర్. 189 వచ్చేసింది మచ్చా అరేస్లో. సో ఒక అరే రూపంలో 189 వచ్చేసింది. ఇంకేం కావాలి మచ్చా, ఒక లిస్ట్ ఎట్లా ఇన్పుట్ తీసుకోవాలో చూసినాం, నెంబర్ ఎట్లా ఇన్పుట్ తీసుకోవాలో చూసినాం, స్ట్రింగ్ ఎట్లా ఇన్పుట్ తీసుకోవాలో చూసినాం. ఇంకా నీకేం అవసరం లేదు, ఈ లిస్ట్ ముందు ఒక అంతే నీకు నచ్చింది ఇన్పుట్లు తీసుకోవచ్చు. ఇక పైన ఒక నెంబర్ని ఇన్పుట్ తీసుకోవచ్చు, n ఈక్వల్ టు ఇన్పుట్ అనుకుంటే ఇట్లా ఒక నెంబర్ని ఇన్పుట్ తీసుకోవచ్చు, s ఈక్వల్ టు ఇన్పుట్ అని ఒక స్ట్రింగ్ని ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇంతే చాలు. ఇవి ఇంకా లిస్ట్ ఇవి నేర్చుకున్నావు, ఇంకా అంతే. ఫర్ లూప్ తోటి ఒక స్ట్రింగ్స్ చాలా కావాలంటే ఫర్ లూప్స్ తోటి తీసుకోవచ్చు డైరెక్ట్ నువ్వు ఇన్పుట్. సో బేసికల్గా ఇవి. అండ్ ఇంకా ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని ఎట్లా ఇన్పుట్ తీసుకుంటాం, ఏముంది మచ్చా, ఎస్ ఈక్వల్ టు ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అంటే అయిపోయింది, ఇంకేంది. సో ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని ఇన్పుట్ తీసుకుంటున్నట్టే. ఇది ప్రింట్ ఎస్ చేసి చూపిస్తా కావాలంటే. సో చలో లెట్స్ సి, ప్రింట్ ఆఫ్ ఎస్ అంటున్నా ఇప్పుడు, విఘ్నేష్, దినేష్, హలో, నమస్తే, ఎంటర్. సో
విఘ్నేష్, దినేష్, హలో, నమస్తే అన్నీ వచ్చేసినాయి మచ్చా. సో ఇట్లానే, ఎందుకంటే డాట్ స్ప్లిట్ ఏం చేస్తుంది, స్పేస్ తోటి స్ప్లిట్ చేస్తుంది ఇన్పుట్ని. సో ఇన్పుట్ని స్పేస్ తోటి స్ప్లిట్ చేసి ఒక లిస్ట్ వేసి ఇచ్చింది మనకి. సో ఎస్ని ప్రింట్ చేసినాం, ఇంతే మచ్చా. లిస్ట్ ఇన్పుట్ తీసుకోవడం, నెంబర్స్ ఇన్పుట్ తీసుకోవడం, స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకోవడం, దీనికంటే ఎక్కువ మాక్సిమం ఏం అవసరం రావు. ఇన్పుట్స్ ఏమన్నా ఉంటే మీకు ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా టైప్ ఆఫ్ ఇన్పుట్స్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయి. అండ్ నువ్వు కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్పుట్ తీసుకోమచ్చా, లైక్ ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్, లిస్ట్ ఆఫ్ నెంబర్స్, అట్లా అన్ని కలిపి సంథింగ్ లైక్ దట్ ఏదో ఒక ఇన్పుట్ తీసుకోవడానికి ట్రై చేయి. ఒక లైన్లో ఏమో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్, ఇంకో లైన్లో లిస్ట్ ఆఫ్ నెంబర్స్, దానిపైన ఒక స్ట్రింగ్, వీటన్నిటి కింద ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకోవడానికి కోడ్ రాసి కింద కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేయి. సో ఇప్పుడు నువ్వు ఏం ఇన్పుట్ తీసుకోవాలి నేను చూపిస్తా, ఆ ఇన్పుటే తీసుకో. సో నువ్వు తీసుకోవాల్సిన ఇన్పుట్ తెలుసా, 4 అని తీసుకో. దాని తర్వాత హలో 4 అని రాయాలి. నెక్స్ట్ లైన్లో ఏం ఇన్పుట్ ఇస్తావు, హలో దిస్ ఈజ్ గ్రేట్ అని రాయాలి. నెక్స్ట్ 4 5 6 7, దాని తర్వాత తోపు. సో నువ్వు ఈ ఇన్పుట్ తీసుకోవాలి మచ్చ. ఇప్పుడు నువ్వు ఫస్ట్ లైన్లో 4 అని తీసుకుంటే అది ఒక నెంబర్లో స్టోర్ కావాలి. సెకండ్ లైన్లో ఇదేమో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్లో స్టోర్ కావాలి. హల్లో ఒక లిస్ట్ స్ట్రింగ్ దిస్ ఈజ్ గ్రేట్ అని 4 లెంత్ ఒక అరే, ఇది కూడా 4 లెంత్ అరే ఆఫ్ నెంబర్స్లో స్టోర్ కావాలి. దాంతో ఈ తోప్ అనేది ఒక సింగిల్ స్ట్రింగ్లో స్టోర్ కావాలి. ఇది నీ హోంవర్క్ ఈ వీడియోకి. సో దీనికి ఇన్పుట్ ఎట్లా తీసుకుంటావో రాసి కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయమచ్చా, చూద్దాం ఎంతమంది సాల్వ్ చేయగలుగుతారో దీన్ని అని. అంతే మచ్చా, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతోటి కలుద్దాం. అండ్ అప్పటిదాకా హ్యాపీ కోడింగ్. అండ్ నా కంటెంట్ నీకు వాల్యూ ఇస్తుంది అనిపిస్తే వెళ్ళి మెంబర్షిప్ తీసుకో. ఈ వీడియోకి అంతే మచ్చా, చలో బాయ్ బాయ్.